అంటే మీరు అనంత వెంకటరామరెడ్డి గారు అంతా కూడా రఘువరెడ్డి అంతా ఒక వర్గంగా ఉండేవారు. ఆ సమయంలో దివాకర్ రెడ్డి గారితో కొద్దిగా వివాదం జరిగినప్పుడు మీరు అనంత వెంకటరెడ్డి గారు దివాకర్ రెడ్డి గారితో మాట్లాడడానికి ఇంటికి వెళ్తే గంటల పాటు మిమ్మల్ని ఇంటి ఎదుట కూర్చొని ఇచ్చారంటే వెయిట్ చేయించారు, తర్వాత ఆయన మిమ్మల్ని గద్దించి పంపించారంటారు. అసలు అది ఆ విషయం ఏమిటి, అసలు ఆ చర్చ ఎందుకు వచ్చిందంటారు? అప్పుడు బహుశా చూసిన వాళ్ళు ఎవరో చేసిన వాళ్ళు ఎవరో. ఒక రోజున నేను వెంకటరామరెడ్డి గారు వెళ్ళాము. పెద్ద ఆయన క్యాన్వాసింగ్ పోయాడు ఎలక్షన్ టైంలో. 1 hour 2 hours ఆయన తిరిగి వచ్చేలోపు టైం అయిపోయింది. మాట్లాడిన తర్వాత అతను సరే నేను చెప్తాను పోండి అని చెప్పాడు. ఆయన పెద్ద ఆయన మరి మన్నాడు ఎప్పుడు రమ్మని చెప్పడం, మేము కూడా వస్తాము. అప్పటికి 8 o'clock 9 o'clock 8 o'clock 8:30 ఉంటుంది. మేము కూడా క్యాన్వాసింగ్ పోవాలి కాబట్టి మేము కూడా రావడం. ఎందుకంటే మీరేనారు కదా పుట్టినూరులో దివాకర్ రెడ్డి గారికి పెద్ద పట్టు ఉంటుంది కనుక వారి ఆశీస్సులు అవసరం మాకు. కాబట్టి వాళ్ళ కోసం ఆయన కాన్ఫరెన్స్ దాకా వెయిట్ చేసినాం. ఆడ ఎందుకు పోవాల్సి వచ్చింది? ఆ వివాదం ఏంటంటారు? వివాదం ఏముందండి, అతను మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మా నాయకుడు. అక్కడ రెండు మండలాల్లో హోల్డ్ ఉన్నవారు. వారి యొక్క ఆశీర్వాదాన్ని కోరడానికి తప్పేంటి? ఆయన వచ్చేదాకా వెయిట్ చేసి తప్పేంటి? ఐ కెనాట్ అండర్స్టాండ్. మేమేమైనా చంద్రబాబు నాయుడు రూమ్లో పడుకుంటే బయట తిరుగుకుంటూ ఉండే ఎమ్మెల్యేల మంత్రులాగా ఉన్నాం అనుకున్నాం హేమనాయకరికి. బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ డెఫినెట్గా నాగరాజు దగ్గర 10 ఓట్లు ఉన్నాయని చెప్పిన మీ ఇంటికి కూడా వచ్చి తమరు బయటికి పెట్టి ఐసులో కూర్చోనమ్మా ఫోన్ చేయనమ్మా అంటారు. బట్ దివాకర్ రెడ్డి గారిని ఆ రోజున వారి యొక్క సహకారం కోరేకెళ్ళాం. వారు వచ్చినాక మాట్లాడాం. సరే కానీ పోండి చెప్తాను పోండి అన్నాడు, వచ్చేసాం. అంటే ఇటీవల ఆన్లైన్ మందు అంటే ఆన్లైన్ బిజినెస్ ఒకటి వ్యాపారం చేయాలనుకుంటే డాక్టర్లు అంతా కలిసి కూడా ఇండ్లకే నేరుగా ఆర్డర్ ఇస్తే మందులు పంపిణీ చేసే కార్యక్రమం అంటే ఆన్లైన్ ద్వారా బిజినెస్ చేయాలనేది ఒక తలచారు. ఓ ప్రయత్నం చేశాం కానీ ఎందుకో మనకి అవి కుదరవు అనిపించింది. ఎందుకంటే మనకు అంత ఓపిక లేదు, అంత దాని టైం స్పెండ్ చేయ మనకి విషయాలు తెలియవు. కాబట్టి దాన్ని అది ఆదిలోనే దాంట్లో నుంచి నాకు వీలు కాదు బ్రదర్ అని చెప్పి బయటకు వచ్చేసాను. ఇక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ముఖ్యమైన వారిలో రాష్ట్రంలో మీరు కూడా ఒకరు. థ్యాంక్ యూ. చాలా ముఖ్యమైన వారు మీరు రాజశేఖర్ రెడ్డి గారికి. అంటే ఆయన మరణానంతరము ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి వెంట మీరు ఎందుకు వెళ్ళలేదు? అంటే మీరు ఆయన పిలవలేదని వెళ్ళలేదా, అలాంటి ఆయన వ్యవహార శైలి మీకు నచ్చక వెళ్ళలేదా? ఇది నిజంగా కొద్దిగా కాంప్లికేటెడ్ ఇబ్బంది అయిన ప్రశ్నే. రాజశేఖర రెడ్డి గారి యొక్క వ్యవహార శైలితో మేము అతని పట్ల అట్రాక్ట్ అయ్యాం. ఇక్కడ రాజకీయాల్లో మేము కలిసి తిరిగింది దివాకర్ రెడ్డి గారితోనూ వెంకటరామరెడ్డి గారు తిరిగాం. మాకు డైరెక్ట్గా రాజశేఖర రెడ్డి గారు కూడా మాకు ఫస్ట్లో పెద్ద పరిచయం లేదు. మరి వచ్చిన తర్వాత వారి యొక్క వ్యవహారం కానీ లేక అనేక అంశాల్లో దగ్గర కావడం కీలకంగా అని చెప్పను కానీ పర్లేదు, ఆయనతో విధమైన సాన్నిహిత్యాన్ని సంపాదించాం. నేను అక్కడ సీనియర్లు చాలామంది ఉన్నారు. ఇక డాక్టర్ కావడం కూడా ఒకటి. ఇది అయిన తర్వాత రాజశేఖర్ గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చారు. మేము జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేసాం, పెద్ద ఎత్తున సపోర్ట్ చేసాం. వారు కాంగ్రెస్ పార్టీలో ఉంటే వారిని ఇప్పటికీ సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఎంత ఇబ్బంది అయినా ఏమైనా సరే చేస్తూ ఉండేవాళ్ళం. వారు పార్టీ పెట్టుకున్నారు. పార్టీ పెట్టుకున్నాక ఎందుకో కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టిపోలేకపోయినాం, అంతే సింపుల్. అంటే ప్రత్యేక హోదా విషయానికి చట్టం మీరు చేయలేదు అంటే మేము తీర్మానం చేసి పంపించామంటున్నారు. అంటే అప్పుడు చట్టం కాలేదు, ఇప్పుడు చట్టం చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ప్రత్యేక హోదా ఇవ్వము, ప్రత్యేక ప్యాకేజీనే ఇస్తామంటున్నారు. అయితే దీనివల్ల నష్టపోయేది ఆంధ్ర ప్రజలే కదా. తీర్మానం అనే మాట కాదు బ్రదర్, మీరు మరీ ఎక్కడో దీన్ని మరీ పక్కన లాగే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. వీఆర్ అకార్డింగ్ 5 year స్పెషల్ కేటగిరీ స్టేటస్ టు ది సక్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విచ్ కన్సిస్టింగ్ ఆఫ్ 13 districts అని ఇచ్చింది. బహుశా ఒక అక్షరం పదం మీద మిస్ అయిన వచ్చాము. నోటి మీద రాత మూలకంగా బ్రదర్ 3 పేజీలో ఉంటుంది అనుకుంటుంది.